3, 2, 1. భార్యతులందరికీ, మన అన్నదమ్ములకి, తమ్ముళ్ళకి, చిన్నలకి, పెద్దలకి, సోదరులకి ఒక మంచి న్యూస్. చాంద్ భాష ఛోటా వీడియో ఛానల్ ఒక మంచి న్యూస్ ఏమంటే, మనమంతా తినే ఐటములు, మనము వాడే వస్తువులు, ప్రతి దినము వాడే వస్తువులు, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము, ప్రతి దినము వాడే వస్తువులు, బియ్యము కానీ, నూకులు కానీ, రాగులు కానీ, పిండి కానీ, తరకారీలు, కూరగాయలు, కందిపప్పు, పెసులుపప్పు, అనపపప్పు, ఉద్దిపప్పు, కందిబేళ్ళు, ఇలాంటివి బ్యాళ్ళు, పప్పులు, ఉప్పు, చక్కెర, టమాటాలు, ఉల్లగడ్డలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, మిరపకాయలు, అల్లము, ప్రతి ఒక్క తినే ఐటములు, నూనె ప్యాకెట్లు, నూనె వాడేది ప్యాకెట్లు, పాలు కానీ, ప్రతి ఒక్క వస్తువులు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మనము వాడే వస్తువులు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అవి ఎందుకు పెరుగుతుంటాయి, దాని గురించి మనము తెలుసుకునేది ఉంది. మన భారతీయులందరూ చాలా తెలుసుకునేది ఉంది. ప్రతి ఒక్క వస్తువు కానీ, ప్రతి ఒక్క ఐటము కానీ, ప్రతి ఒక్క వాడే మనము ప్రతిరోజు వాడే వస్తువులు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క వస్తువు కానీ, తినే వస్తువులు కానీ, తినే ఐటములు కానీ, మనము వాడే వస్తువులు కానీ ధరలు పెరుగుతుంటాయి, రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. అది ఎందుకని? మనము వాడే వస్తువులు, ప్రతిరోజు వాడే వస్తువులు, ప్రతిరోజు తినే ఐటములు, మనము ఒక 5 సంవత్సరాలు కానీ, 10 సంవత్సరములు కానీ, 20 సంవత్సరములు కానీ, 30 సంవత్సరములు కానీ, 40 సంవత్సరములు కానీ, 40 సంవత్సరముల ముందు మనము తినే ఐటములు, మనం తినే వస్తువులు 40 సంవత్సరముల ముందు ఎలాగా ఉంటాయి, అప్పుడు యా రకములో ఉంటాయి, ఏమి సైజులో ఉంటాయి, అప్పుడు ఉండే ఐటములు ఇప్పుడు ఏమి రకములో ఉంటాయి, అప్పుడు ఉండే వస్తువులు ఇప్పుడు ఏమిన్నా మారిండాయా? 40 సంవత్సరముల ముందు మనము తినే ఐటము బియ్యము కానీ, రాగులు కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ, ప్రతి ఒక్క తాగే ఐటములు కానీ ఏ రకములో ఉంటాయో, ఏ పద్ధతిలో ఉంటాయి, అదే పద్ధతిలో, అదే రకములో, అదే సైజులో ఇప్పుడు ఉంటాయి. కానీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటము ధర పెరుగుతూనే ఉంది. 1 సంవత్సరము కానీ, 5 సంవత్సరములు కానీ ఇలా అయితే కానీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటము పైన ధర పెరుగుతూ ఉంది. ఎందుకని? ప్రజలు ఏమన్నా జాస్తిగా ప్రజలు పెరుగుతుండారా? జనాభా పెరుగుతూ ఉందా? కానీ మనము తినే ఐటములు, వాడే వస్తువులు అది తగ్గుతుండాయా? అది మార్కెట్లో కానీ, బజార్లో కానీ అది వచ్చే ఐటములు తగ్గుతుండాయా? లేక ఆ జనాభా ఎంత ఉందో ఐటములు కూడా అలాగే వస్తూ ఉండాయా? కానీ ధరలు ఎందుకు పెరుగుతుండాయి? దాని గురించి మనము ఆలోచించేది ఉంది, మనము తెలుసుకునేది ఉంది. ప్రతి ఒక్క ధర, ప్రతి ఒక్క వస్తువు కానీ, ప్రతి ఒక్క వాడే వస్తువులు, తినే ఐటములు, పండ్లు, కూరగాయలు, ప్రతి ఒక్క వస్తువు పైన ధర పెరుగుతూనే ఉంది, రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకని? మనము వాడే వస్తువులు, మనము తినే ఐటములు, మనము వాడే వెండి కానీ, బంగారము కానీ, ప్రతి ఒక్క ఐటము కానీ 10 సంవత్సరములు, 20 సంవత్సరములు, 30 సంవత్సరముల ముందు ఎంత ఉందా, దాని ధర ఎంత ఉందా? కానీ ఇప్పుడు ఎంత పెరుగుతూ ఉంది? ఎందుకు పెరుగుతూ ఉంది? ఐటములు, ప్రజలు వ్యవసాయము చేసేది ఇచ్చేసిండారా? వ్యవసాయము కానీ, సేద్యము కానీ, మనము పండించే పంటలు కానీ ప్రజలు చేస్తూ ఉండలేదా? ఎందుకని? మార్కెట్లో, బజారులో, మన దేశంలో ఎందుకని మనము వాడే వస్తువులు మార్కెట్లో వస్తూ ఉండలేదా? ప్రజలు ఇచ్చేసిండారా? మనము వ్యవసాయము కానీ, సేద్యము కానీ, పంటలు కానీ, మన తోటల్లో మనము పండించే పంటలు కానీ అది
ప్రజలు ఇడిచేసి వేరే వేరే ఐటములో వేరే పనుల్లో దిగేసిండారా? ఆ వ్యవసాయం కానీ ఇడిచేసి ప్రతి ఒక్క ఐటము కానీ మార్కెట్లో వచ్చేది తగ్గుతుండాయా? జనాభా ఎంత ఉందో అంత ఐటము రాకుండా తక్కువగా వస్తూ ఉందా? తక్కువ ఐటములు మార్కెట్లో వస్తూ ఉన్నాయా? తక్కువ వ్యవసాయం చేస్తూ ఉండారా? తక్కువ పంటలు చేస్తూ ఉండారా? తక్కువ రైతులు వ్యవసాయం చేస్తూ ఉండారా? ఎందుకని ప్రతి ఒక్క ఐటము తయారు అయ్యేది కానీ ఫ్యాక్టరీల్లో ఐటములు కానీ తయారయ్యి బజారులో వచ్చేది ఐటములు తగ్గుతుండాయా? ఎందుకని ధరలు పెరుగుతుంటాయి అని మనము తెలుసుకునేది చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కము మనం వాడే వస్తువులు మార్కెట్లో తక్కువగా వస్తూ ఉన్నాయా? ప్రజలు చాలామంది పంటలు పండించకుండా, వ్యవసాయం చేయకుండా, తోటలు చేయకుండా, ఫ్యాక్టరీల్లో ఐటములు తయారు కాకుండా తగ్గిపోతుంటాయా? ఐటములు వచ్చేది తగ్గుతుంటాయా? మనము తెలుసుకునేది చాలా ఉన్నాయి. మార్కెట్లో, బజార్లో ప్రతి దినము ప్రతి ఒక్క ఐటము వస్తూ ఉంటుంది. ప్రతి తినే ఐటములు కానీ ప్రతి వస్తువులు కానీ మార్కెట్లో చాలా వస్తూ ఉంటాయి. చాలామంది అందరూ తీసుకొని పోతూ ఉంటారు. ప్రతిరోజు కానీ ప్రతి వారము కానీ ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరము కానీ ఐటములు తీస్తూనే ఉంటాము. వస్తుంటాయి, పండుగలు అవుతుంటాయి, ఫంక్షన్లు అవుతుంటాయి. చాలా ఐటములు చాలా వస్తువులు వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్క సంవత్సరము కానీ 5 సంవత్సరములని ఐటములు తగ్గే పనే లేదు. ఐటములు వస్తూనే ఉంటాయి. కానీ ఎందుకని ప్రతి ఒక్క ఐటము రేట్లు పెరుగుతుంటాయి? ప్రతి ఒక్క వాడే వస్తువుకి రేట్లు ఎందుకు పెరుగుతుంటాయి? జనాభా పెరుగుతూ ఉందా? ప్రజలు పెరుగుతుండారా? ఐటము పెరుగుతూ ఉందా? జనాభా ఏమైనా ఎక్కువ అవుతుండారా? ఐటములు తగ్గుతుండాయా? ప్రజలు మనము చేసే పనులు ఇచ్చేసింది వేరే పనుల్లో దిగేసిండామా? మనము తెలుసుకునేది చాలా ఉన్నాయి. మనము వాడే వస్తువులు కానీ తినే ఐటములు కానీ మనము ప్రతి ఒక్క మన మనిషికి మనం వాడే వస్తువులు మారుతూ ఉండలేదు. ప్రజలు మారుతూ ఉండలేదు. మనము తినే ఐటములు, తయారయ్యే ఐటములు, ఫ్రూట్లు, పండ్లు, కూరగాయలు, ప్రతి ఒక్క నూనె, ప్రతి ఒక్క బియ్యము, ప్రతి ఒక్క వాడే చెట్లు కానీ ప్రతి ఒక్క అదే ఐటములు వస్తూనే ఉన్నాయి. ఆ ఐటములు మారుతూ ఉండలేదు. వస్తువులు మారుతూ ఉండలేదు. ప్రజలు మారుతూ ఉండలేదు. కానీ మారుతూ ఉంది. ఏమి మారుతూ ఉంది? ఒక్క పైసా మారుతూ ఉంది. ఒక్క నాణే కానీ, పావులా కానీ, ₹1 కానీ, ₹1 కానీ, 5 పైసలు, 10 పైసలు, 1 పైసా, 2 పైసలు, ₹1, ₹2, ₹5, ₹50, ₹100, ₹500 డబ్బులు మారుతుండాయా? డబ్బులకి వాల్యూ ఎక్కుతూ ఉందా, తగ్గుతూ ఉందా? డబ్బులు మారుతూ ఉన్నాయి. కానీ వస్తువులు మారుతూ ఉండలేదు. ప్రజలు మారుతూ ఉండలేదు. అదే వస్తువులు, అదే ప్రజలు, అదే తింటూ ఉండాము. అదే రాత్రి, అదే పగులు, అదే గాలి, అదే నిద్ర, అదే వస్తువులు. కానీ ధరలు పెరుగుతుంటాయి. ఎందుకు పెరుగుతుంటాయి? ఎందుకు ధరలు పెరుగుతుంటాయి? ఎందుకు రేట్లు పెరుగుతుంటాయి? అది మనము తెలుసుకునేది ఉంది. ఈ వీడియోలో ధరల గురించి, వస్తువుల గురించి ధరలు ఎందుకు పెరుగుతుంటాయి, అందుకని ఈ వీడియోలో వస్తువుల గురించి, మనం వాడే వస్తువులు, మనం తినే వస్తువులు ఎందుకు ధరలు పెరుగుతుంటాయి అని ఈ వీడియోలో మనము చెప్పిండాము. మన భారతీయులందరికీ చాంద భాష छोटा వీడియో ఛానల్ ఈ వీడియోలో అంతే. అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బర్కాతు.